హలో అండి. హాయ్ సార్. మీ పేరు? వీరబాబు. ఏం చేస్తుంటారు? నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఓ ఫెంటాస్టిక్. అయితే మీ మ్యూచువల్ ఫండ్ సంబంధించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్తారా? ఓకే సార్, తప్పకుండా. జనరల్ గా మ్యూచువల్ ఫండ్స్ అనేవి కేవలం డబ్బున్న వాళ్ళ కోసం అంటారు, అది ఎంతవరకు? అయ్యో అలాంటిది ఏం లేదు సార్, అది ఒక అపోహ మాత్రమే. రియల్లీ? ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ లో స్టార్టింగ్ లో 500 దగ్గర నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. రీసెంట్ అప్డేట్ ఏంటంటే 100 రూపీస్ కూడా స్టార్ట్ చేసి. ఓ ఫెంటాస్టిక్, 100 రూపాయలు కూడా? ఎస్ సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. స్టాక్ మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్ రెండు ఒకటేనా? కాదు, స్టాక్ మార్కెట్ అంటే స్టాక్స్ కొంటూ ఉంటాము. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఓ ఫండ్ మేనేజర్ మన అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు డిఫరెంట్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల డైవర్సిఫికేషన్ అయ్యి రిస్క్ తగ్గుతుంది. సో బోత్ ఆర్ నాట్ సేమ్. సో రిస్క్ తగ్గుతుంది అంటారు కదా. రిస్క్ తగ్గుతుంది. స్టాక్ మార్కెట్ తో పోలిస్తే మ్యూచువల్ ఫండ్ కి రెండు కంపేరిటివ్ రిస్క్ దేంట్లో ఎక్కువ? స్టాక్ మార్కెట్ లో. మ్యూచువల్ ఫండ్ తక్కువ అంటారు. మ్యూచువల్ ఫండ్స్ లో దేనికంటారు తక్కువ? డైవర్సిఫికేషన్ అవుతుంది కదా. ఓ డైవర్సిఫికేషన్ అవ్వడం వల్ల తక్కువ అవుతుంది. ఓ ఫెంటాస్టిక్. అంటే ఒక వ్యక్తి మ్యూచువల్ ఫండ్ లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయడం మంచిది అంటారు? ఎప్పటి నుంచి? తను మొదటి శాలరీ రాగానే స్టార్ట్ చేసేయాలి. రియల్లీ? Yes. చూస్తున్నారు ఆడియన్స్, మీరు జాబ్ లో రాగానే ఫస్ట్ శాలరీ నుంచి ఇన్వెస్ట్ చేసేయండి. ఇంకేమైనా డౌట్స్ కావాలంటే కింద నెంబర్ కనబడి చూసారా, కాంటాక్ట్ అయిపోండి. గుడ్ జాబ్ అండి. థ్యాంక్ యూ.